గార్డెన్ పాస్తా అన్న ఒక రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకునే విధానం చూద్దాం. కంప్లీట్ మీలో ఒకే డిష్ లో తినాలి అనుకుంటే యూ హ్యావ్ టు యాడ్ మల్టిపుల్ థింగ్స్ టు దాట్ పర్టికులర్ డిష్. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్పినాచ్. ఈ స్పినాచ్ అనేది ఐరన్ రిచ్ అండ్ మెగ్నీషియం రిచ్. ఎప్పుడైతే ఇటువంటి ఫుడ్స్ ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటామో మన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అన్నది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మన బాడీలో ఇన్నఫ్ బ్లడ్ సప్లై ఉంటేనే మన బ్రెయిన్ కి బ్లడ్ అన్నది రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ డైలీ డైట్ లో కూడా ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ గ్రీన్ సాస్ ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఈ స్పినాచ్, టొమాటో, ఆనియన్స్, సమ్ క్యాష్యూస్ అండ్ సమ్ ఆల్పినోస్ లేకపోతే ఇండియన్ ఫుడ్ లో మెయిన్ గా టొమాటోస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేస్తూ ఉంటాం. కానీ దీని వెనకాతల యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం ప్రతి కర్రీలో కానీ దాల్లో కానీ ఈ ఐటమ్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో మనకు తెలియకుండానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. So these are the ingredients required for your green sauce. And spices ko vachetappadiki I'm just using garlic, clove and some lemon. ఈ వెజిటేబుల్స్ కే న్యాచురల్ టేస్ట్ ఉంటుంది కదా, సో అది ఎన్హాన్స్ అవ్వాలి అంటే లిమిటెడ్ స్పైసెస్ పెట్టుకోవాలి. క్లో అన్నది న్యాచురల్ గా మన ఫుడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ లెమన్ కూడా అంతే, ఫుడ్ అబ్జార్ప్షన్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు గార్లిక్ మీ బ్లడ్ తాలూకా థిన్నింగ్ కి హెల్ప్ చేసి హార్ట్ కి బ్రెయిన్ కి సఫిషియంట్ బ్లడ్ అనేది రీచ్ అవ్వడానికి గార్లిక్ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ యూజింగ్ సమ్ పనీర్ అండ్ సమ్ అవకాడో. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది. మన మజిల్స్ కి ఎప్పుడైతే ప్రోటీన్ అన్నది ఉండదో ఇరిటబుల్ గా ఫీల్ అవుతారు అండ్ యాంగ్జైటీ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి అనమాట. ఫ్యాటిక్ గా అండ్ నీరసంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీ మజిల్ కి ఇనఫ్ ప్రోటీన్ లేదు కాబట్టి మీ బ్రెయిన్ యాంగ్జైటీ అన్న ఒక ఫీలింగ్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇనఫ్ ప్రోటీన్ కోసం మీరు తినే వాటిల్లో మీరు ఏ ఫుడ్ తిన్నా కొంచెం ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు అవకాడో, విటమిన్ ఈ అండ్ న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి. మనకి కొన్ని న్యాచురల్ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే మన స్కిన్ కి అండ్ బోన్స్ కి మధ్యలో లైట్ లైనింగ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ అన్నది ఎక్కువ అయిపోయింది అనుకోండి ఒబేసిటీ వస్తుంది. అదే న్యాచురల్ ఫ్యాట్స్ తీసుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్, నేను పాస్తా ఏదైతే తీసుకున్నానో సో దిస్ ఇస్ గ్లూటెన్ ఫ్రీ పాస్తా అనమాట. ఎప్పుడైతే మీ ఫుడ్ లో గ్లూటెన్ ఉంటుందో స్టమక్ బ్లోటింగ్ అన్నది జరుగుతుంది. సో మీరు మాక్సిమం రైస్ ను కూడా కొంచెం అవాయిడ్ చేసి గెట్ ఇన్ టు మిల్లెట్స్, గెట్ ఇన్ టు బ్రౌన్ షుగర్. ఎందుకంటే మైదాలో, షుగర్ లో, రైస్ లో ఎనీ వైట్ ఐటమ్, మీకు గోధుమలకు కూడా ఆఖరికి మీకు గ్లూటన్ అన్నది ఉంటుంది అనమాట. దీనివల్ల బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తినండి 2 to 3 times ఇన్ ఎ వీక్ తినండి, బట్ మాక్సిమం గ్లూటన్ ఫ్రీ ఫుడ్ ని ట్రై చేస్తూ ఉండండి. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఎప్పుడైతే గట్ బాగుంటుందో మన బ్రెయిన్ కూడా బాగుంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను గట్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంది అని చెప్పేది. సో దిస్ ఈస్ టు ప్రమోట్ ద గట్ హెల్త్ అండ్ ద బ్రెయిన్ హెల్త్. సో నెక్స్ట్ మనం కొన్ని వెజిటేబుల్స్ టాపింగ్స్ కోసం యూజ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద ఫుడ్స్ లైక్ ఇందులో నేను యూజ్ చేసే బ్రాక్లీలో విటమిన్ B6 అన్న ఒక ఎలిమెంట్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఫైట్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం వీఆర్ యూజింగ్ సమ్ కార్న్, సమ్ గ్రీన్ చిల్లీ అండ్ చెర్రీ టొమాటోస్ ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మష్రూమ్స్ లో విటమిన్ డి అన్న ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి విటమిన్ డి కి సంబంధించింది. ఎందుకంటే ఫుడ్ డిసార్డర్స్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ ద రీజన్ అనమాట. మీకు జనరల్లీ ఉమెన్ కి అయితే పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్, లేకపోతే మెన్ కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండేటప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వస్తున్నాయి. సో యూ హ్యావ్ టు టేక్ సఫిషియంట్ విటమిన్ డి రిచ్ ఫుడ్. సో మనం ఈ ఇంగ్రీడియంట్ లో అయితే మష్రూమ్ యాడ్ చేస్తున్నాను అండ్ సమ్ క్యాప్సికమ్. విటమిన్ సి రిచ్ ఫుడ్ ఏదైతే ఉందంటే అది క్యాప్సికమ్. ఒకటే డిష్ లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ డి అండ్ విటమిన్ B6 ఇటువంటి ఐటమ్స్ అన్ని కవర్ చేసి ఒక డిష్ తయారు చేసుకుందాం. అండ్ న్యాచురల్ ఫ్యాట్స్ ని ఫోకస్ చేస్తూ నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండ్ సమ్ బటర్ ఫర్ ద టేస్ట్. సో కొన్ని స్పైసెస్ కూడా నేను యాడ్ చేస్తాను. దోస్ ఆర్ నథింగ్ బట్ బేసిల్ లీవ్స్, ఆరిగానో, బ్లాక్ పెప్పర్ అండ్ సమ్ సాల్ట్. సో ఇవి యూజ్ చేస్తూ డిష్ లోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ లో ఫస్ట్ అయితే నేను స్పినాచ్ ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కోల్డ్ వాటర్ తో వాష్ చేస్తాను, ఇప్పుడు హాట్ వాటర్ తో వాష్ చేయాలి. సో ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను ప్యాన్ లో. అండ్ నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ ఆల్ ద ఎసెన్షియల్స్ ఫర్ గ్రీన్ సాస్. సాస్ నేను కొంచెం ఎన్హాన్స్ చేయడానికి మనం లైట్ గా ఫ్రూట్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండ్ విత్ సమ్ సాల్ట్.
అండ్ ఇప్పుడు స్పినాచ్ యాడ్ చేసేస్తున్నాను. సో చాలా మందికి ఒక మిత్ అయితే ఉంటుంది ఏంటంటే టొమాటో స్పినాచ్ ని మిక్స్ చేయకూడదు అని చెప్పేసి. బికాస్ ఇది ఎంతవరకు ట్రూ అంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో ఓన్లీ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం స్పినాచ్ ని టొమాటోని అవాయిడ్ చేయాలి, అంతేగాని ఇవి రెండు కలిపి తినకూడదు అన్నది ఇట్స్ ఎ మిత్. సో పన్నీర్ కూడా యాడ్ చేసేసి ఇలా గ్రీన్ సాస్ ప్రిపేర్ చేసేసుకుందాం. బ్లెండ్ చేసేసాను. అండ్ చీజ్ అనేది ఆప్షనల్. టంగ్ తాలూకా టేస్ట్ ని బెటర్ చేసుకోవచ్చు అంటే ఎలాగో హోమ్ కుక్డ్ ఫుడ్డే కాబట్టి సో మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ సాస్ని సపరేట్ ప్యాన్లోకి తీసి కొంచెం బటర్ వేసుకొని వెజిటేబుల్స్ని సార్ట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ సెపరేట్ చేసి ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసిన గ్రీన్ సాస్ పెట్టుకొని అండ్ ఇప్పుడు పాస్తా యాడ్ చేద్దాం. సో పాస్తా కుక్ చేసేటప్పుడు బాయిల్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి సో దట్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ. గార్డెన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని గార్డెన్ పాస్తా ఎందుకన్నాం అంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దిస్ ఇస్ కాల్డ్ గార్డెన్ పాస్తా. ఇప్పుడు మనం కొన్ని సీజనింగ్స్ హెర్బల్ సీజనింగ్స్ని యాడ్ చేసేసుకొని we can eat this. Yummy. సో హోమ్ కుక్డ్ ఫుడ్ వల్ల మీకు కుకింగ్ అనే ప్రాసెస్లో మైండ్ఫుల్నెస్ అన్న ఒక యాక్టివిటీ జరిగిపోతుంది. విటమిన్ రిచ్ ఫుడ్ తినేటప్పుడు మీ గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి హ్యాపీ కెమికల్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. టేస్టీ ఫుడ్, గుడ్ హెల్త్ అండ్ గ్రేట్ మైండ్. సో ఇటువంటి రెసిపీస్ మీరు ఇంకా ట్రై చేసుకోవచ్చు. జస్ట్ మిక్స్ మ్యాచ్ సమ్ వెజీస్, కానీ విటమిన్ రిచ్ ఫుడ్ అయితే తినండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.